ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం విందాం రండి. ఇతరులకు కూడా షేర్ చేయండి, వారు కూడా ఆశీర్వదించబడేటట్లుగా మనం కారణం కావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆది కాండం 18వ అధ్యాయం 14వ వచనం ఈ రీతిగా ఉంది: యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? జెనసిస్ 18:14. ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ మాట సారా నవ్విన నవ్వుకు సమాధానంగా ప్రభు చెప్తున్న మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మనకు తెలుసు అబ్రహాం యొక్క స్టోరీ అంతా కూడా. అబ్రహాం గారు మమ్రేలో సింధూర వృక్షం కింద కూర్చుని ఎండవేళ సేద తీరుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు నడుచుకుంటూ వస్తూ ఉన్నారండి. వారిని చూచి వారికి సాష్టాంగపడి పిల్లరా వారిని తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి, ఆ మధ్యాహ్నం వేళ పిల్లరా చక్కటి ఆతిథ్యం ఇచ్చి వారికి సేద తీర్చినట్లుగా ఆదరించినట్లుగా మనం చూస్తున్నాం. దాని అంతటికీ మెచ్చి వారు ఏమని చెప్పారంటే, మీదటికి సంవత్సర కాలానికి తిరిగి మేము వచ్చేటప్పటికి నీ యొక్క భార్య గర్భవతి కుమార్ని కొంటుంది అని చెప్పినప్పుడు ఈ మాటలన్నీ ఎంతో పని చేసి వారికి అందరికీ ఆతిథ్యం ఇచ్చిన శారమ్మ మరి ఆ డేరా వెనుక ఉండి ఈ మాటలన్నీ వింటూ హృదయంలో నవ్వుకుంటుంది అనమాట. ఎందుకు అంటే పిల్లరా, అంతకు మునిపే ప్రభు వాగ్దానం చేశాడు. ఇప్పటికైతే చాలా వృద్ధురాలైపోయింది. ఈ మృతతుల్యమైన గర్భంలో నుంచి నేను కుమారుని కనగలుగుతానా, నేను గర్భం దాల్చగలుగుతానా అనే సందేహంతో ఒక చిరు దరహాసం చేస్తూ ఉందండి. ప్రియదేవుని బిడ్డ నవ్వుతూ ఉంది. మరి తండ్రిని దేవుడు దాన్ని గ్రహించకుండా ఉంటాడా? పిల్లరా అంటున్నాడు కదా, శారా నవ్వనేలా, ఎందుకు ఆమె నవ్వుతుంది అంటే వెంటనే శారా తడబడి లేదు నేను నవ్వలేదు అంటుంది. పిల్లరా, మనం ఆ స్టోరీలో చూస్తూ ఉంటే పిల్లరా ఎంత చక్కగానో ప్రభు మాట్లాడుతున్నాడు. శారా నువ్వు నవ్వవు, అయితే యెహోవాకు అసాధ్యమైంది ఇది కూడా లేదు అని చెప్పి మాట ఆ సందర్భంలో చెప్పడం మనం చూస్తున్నాం. నిజమే పిల్లరా, మనం 18వ అధ్యాయంలో ఈ 10వ వచనంలో చూస్తూ ఉంటే వచ్చే సంవత్సరానికల్లా నీకు కుమారుడు పుడతాడని చెప్పడం మనం చూస్తున్నాము. పిల్లల 17వ వచనంలో 19 నుంచి 21 వచనాలలో మనం చూసినప్పుడు నీవు కుమారుని కంటావు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావని చెప్పాడు. పిల్లరా 18వ అధ్యాయంలోకి ఈ విధంగా సంఘటన జరిగింది. మనం చూస్తూ ఉంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ప్రభు ఎప్పుడైనా వాగ్దానం చేశాడంటే అది మనం పొందుకునే సమయం ఆసన్నం అయ్యే వరకు మనలను సిద్ధపరుస్తూ ఉంటాడన్న సత్యాన్ని మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. గతంలో మరి ప్రభు వారికి వాగ్దానం చేశాడు, నీ గర్భాన పుట్టిన కుమారుడైన ఇస్సాకు సంతానమే నీ సంతానం అనబడినని చెప్పి వాగ్దానం చేశాడు. అబ్రహాం దాన్ని నమ్మాడండి. అయితే పిల్లరా, శారమ్మ గారు కూడా ఆయన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంది. కానీ మనుషులముగా మనకి కొన్ని అనుమానాలు రావచ్చు. మన శరీర తత్వమే ఉండొచ్చు, లేకపోతే పరిస్థితులే కావచ్చు. ఇది సాధ్యమా అని ఒకలాగా మనకి అనిపిస్తూ ఉంటుండొచ్చు. అయితే పిల్లరా, దేవునికి అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు అన్న సత్యాన్ని మనము రూఢిగా నమ్మడం కోసము ప్రభు ఏం చేస్తూ ఉంటాడంటే మధ్యలో మనల్ని దర్శిస్తూ ఉంటాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు, మనల్ని బూస్టింగ్ ఇస్తూ ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తావులోనే నేను అనుకుంటాను, ఈ మమ్రే వృక్షం దగ్గరికి మమ్రేలో ఉన్న సింధూరి వృక్షం దగ్గర సేద తీరుతున్న అబ్రహామును ఎండవేళ దర్శించడం అనుకుంటూ ఉంటాను. పిల్లరా, నిజమే కదా. అవును, అనేక మార్లు మనం కృంగిన స్థితిలో ప్రభు మనల్ని దర్శిస్తూ బలపరుస్తూ ఉంటాడు. ఏదో అలసిపోయినప్పుడు మనలను సేద తీరుస్తూ ఉంటాడండి. తన మాట చేత ఎవరో ఒకరిని పంపి పిల్లరా మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. మన విశ్వాసాన్ని మనకి మరింత లోతుకు వెళ్ళేటట్టుగా సహాయం చేస్తూ ఉంటాడు. అదే
కావులో మరి సారమ్మ గారిని బలపరచడానికి మరి వచ్చారా అన్నట్టుగా ఉంది. యెహోవాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా? నువ్వు నమ్ము, మరుసటి సంవత్సరానికల్లా నీ కౌగిల్లో బిడ్డ ఉంటాడని చెప్పారు పిల్లరా. వాళ్ళు నమ్మారు. నెక్స్ట్ ఇయర్ కల్లా మరి అబ్రహాం గారు 100 సంవత్సరాలు, సారమ్మ గారు 90 సంవత్సరాలు. ఇలాంటి సమయంలో తన కౌగిట బిడ్డను కనుగొందండి. చక్కటి నవ్వు ఆమె ముఖంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఈ రోజున ఎవరైనా బిడ్డలు లేని వారి మాటలు వింటూ ఉంటే అబ్రహాం శారాలను జ్ఞాపకం చేసుకునండి. చాలా సంవత్సరాలు అయిపోయిందని నిరుత్సాహపడతా ఉంటే అబ్రహాం శారాలను జ్ఞాపకం చేసుకునండి. ప్రభు మాకు ఎప్పుడో వాగ్దానం చేశాడు, ఇంకా నెరవేర్చట్లేదండి, అందరూ మమ్మల్ని అవమానిస్తున్నారంటే నీ అవమానాలు నిందలను పూదండలుగా మార్చే ప్రభు నీకు ఉన్నాడని సంగతిని మర్చిపోవద్దు. యెహోవాకు అసాధ్యమైనట్టు ఏది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు సమర్థుడు, ఆయన సమస్తాన్ని సాధ్యం చేసే దేవుడు కనుక ఆయన మీద ఆను పెట్టుకుందాము. ఆయన కొరకు ఎదురు చూద్దాము. ఆయన కార్యముల కొరకు మనం ఎదురు చూద్దాము. అద్భుతమైన దీవెనలు పొందుకుందాము, ఆశీర్వదించబడదాము. మనము మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా మందిరాల్లో కనబడి దేవుడిచ్చే దీవెనలు, మందిరపు మేలు పొందుకోవాలని తెలియజేస్తూ పునరుత్థానపు దినపు ఆశీర్వాదాలు అనుభవించాలని తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ అలాగున నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నేను బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యంలో 18వ అధ్యాయం 10వ వచనం, నేను నీకు తోడై ఉన్నాను, హాని చేయుటకు నీ మీదికి ఎవ్వడును రాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన ఈ వాగ్దానం మీరు స్వీకరించండి, ఆశీర్వదించబడండి, అద్భుతాలు అనుభవించండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగాను మమ్మల్ని దర్శించి దీవిస్తూ సంరక్షిస్తూ ప్రభా నాయన నీ సహాయం మాకు అనుగ్రహిస్తూ ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీవే దేవుడు, నీకంటే మాకు క్షేమాధారం ఏది కూడా లేదు ప్రభా. నువ్వు సెలవిస్తున్నా. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా ప్రశ్నిస్తున్నా. అవును ప్రభా, ఏది కూడా లేదు నాయన. అసాధ్యాలను సుసాధ్యం చేసే ఏకైక దేవుడవు నీవు మాత్రమే ప్రభా. నీకు స్తోత్రమయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు ప్రభా. ఈ వాగ్దానాలు తగిన కాలం ముందు నెరవేర్చే దేవుడుగా ఉన్నావు తండ్రి. మమ్మల్ని బలపరచండి, విశ్వాసంలో బలపరచండి, స్థిరపరచండి ప్రభా. నీకు స్తోత్రం. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి. అసాధ్యాలను ప్రభా సుసాధ్యం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి, దీని దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధిగా ఉంచండి. నీతి న్యాయం యథార్థత కలిగి బిడ్డల జీవితాలు సహాయం చేయండి. ముఖ్యంగా ఇది ఆదివారం మందిరాల్లో కనపడి దీవించబడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైనా తండ్రి ఇది నన్ను బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టములు, ఇరుకులు, చెప్పుకోలేని సమస్యల్లో నలిగిపోతూ ఉంటే ప్రభా బిడ్డలను విడిపించి రక్షించండి తండ్రి. సహాయం చేయండి నాయన, బలపరచమని ప్రభా. నీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయింప చేసి నడిపించమని ప్రభా. నాయన నీకు వందనాలు. మీరే పోషకుడుగా, సంరక్షకుడు, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావం చేత నింపి నడిపించండి. యేసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. Have a great day. God bless you all.